అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని ముఖ్యంగా అతి ముఖ్యంగా మన క్యాన్సర్కు కారణము అవుతున్నటువంటి విషయం గురించి, మన దినచర్య పొద్దున్న లేవగానే క్యాన్సర్ కారకాలైనటువంటి పదార్థాలతోటే మన దినచర్య ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యం ఏం లేదు. అయితే నిన్న సోషల్ మీడియాలో ఒక హిందీలో వీడియో రావడం జరిగింది. దాని యొక్క సారాంశాన్ని నేను గుర్తు చేస్తాను. అంటే దీనివల్ల ఏంటంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నాము, అదేవిధంగా మన పూర్వులు, మన తాత ముత్తాతలు మనకు అందించినటువంటి గొప్ప సంస్కృతి, మన ఆచారాలు సాంప్రదాయాలు ఎంత గొప్పవి, వాటిని మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మనం అందరం కూడా వెనుకకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సంఘటన ద్వారా, ఈ ఇష్యూ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మనం పొద్దున్న లేవగానే ఆ వీడియో సారాంశం ఏంటంటే, మనం పొద్దున్న లేవగానే మన దినచర్య అనేటువంటిది క్యాన్సర్ కారకమైనటువంటి, మనం పొద్దున్న లేవగానే ఏం చేస్తాము, ఫస్ట్ బ్రష్ చేస్తాము, పళ్ళు తోముకుంటాను. అయితే ఇప్పుడు అందరూ కూడా 99% కాదు 100%, ఎవరో కొద్దిమంది గ్రామాలల్లో వృద్ధులు, పాతకాలపు మనుషులు కానివ్వండి, కొద్దిగా ఆరోగ్యం పట్ల మన పూర్వకాలపు సాంప్రదాయాల పట్ల ఇష్టము ఉన్నటువంటి వాళ్ళు, పాటించే వాళ్ళు మాత్రమే చేస్తారు. అయితే ఎక్కువ మంది బ్రష్, టూత్పేస్ట్ వాడుతున్నారు. అంటే కొన్ని టూత్పేస్ట్లల్లో ఆ పేస్ట్ మీదనే ఉంటుంది, నేను వాటి పేర్లు చెప్పాను. అయితే ఆ పేస్ట్లో నురగ రావడానికి సోడియం లారెల్ సల్ఫేట్, అదేవిధంగా సోడియం మోనోసల్ఫేట్, ఈ రెండు రకాలటువంటి విష పదార్థాలు వాడడం అనేటువంటి జరుగుతుంది ఈ టూత్పేస్టుల లోపల. అయితే ఆ సోడియం లారెల్ సల్ఫేట్ కానివ్వండి, సోడియం మోనోసల్ఫేట్ కానివ్వండి, ఇవి క్యాన్సర్కు కారణమవుతున్నదని పరిశోధనలో తేలింది. కాబట్టి ఈ రెండుతోటే మన ఈ టూత్పేస్ట్ తోటే మన దినచర్య ప్రారంభిస్తున్నాం. అంటే బ్రష్ కూడా ప్లాస్టికే, దానివల్ల పెద్ద నష్టం లేకపోవచ్చు, కొంత ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే మనకు ఈ టూత్పేస్ట్లు వాడడం వల్ల మరి ఏం చేయాలి అని అన్నప్పుడు, మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి మన దేశీ ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి పర్యావరణానికి, ఆరోగ్యానికి హితంగా కూల్చేటటువంటి దంత మంచని కానివ్వండి, దంత క్రాంతి పేస్టులు కానివ్వండి, వీకో వజ్రదంతి కానివ్వండి, అదేవిధంగా బబుల్ పేస్ట్ కానివ్వండి, మన సాంప్రదాయమైనటువంటి టూత్పేస్టులు కూడా మనకు మెస్వాకు పేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హితం చేకూర్చేటువంటివి. కాబట్టి ఇటువంటి పదార్థాలు ఇప్పుడు కొసమేరపు ఏంటంటే, కొన్ని టీవీ యాడ్స్లలో చూస్తున్నాం మనం, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు. అంటే ఏమన్నట్టు, పూర్వకాలము మన వాళ్ళు ఉప్పుతోనే పళ్ళు దోమేవాళ్ళు, అదేవిధంగా బొగ్గు కాల్చినటువంటి కట్టెలు కాల్చినటువంటి ఆ బొగ్గుతోని పళ్ళు దోమేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు బొగ్గుతోనే పళ్ళు తోమడం జరిగింది. అదేవిధంగా మనకు సాంప్రదాయబద్ధంగా మంచి టూత్పేస్ట్ అంటే వేప కానివ్వండి, కానుగ కానివ్వండి, అద్భుతమైనటువంటి ఇంకా ఈత మొక్కలు కానివ్వండి, ఇంకా దిపతీయ కానివ్వండి, చాలా రకాలటువంటి సాంప్రదాయమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఎనీహౌ దీని సారాంశం ఏంటంటే, మనము మెల్లమెల్లగా మనం పూర్వపు ఆచారాల వైపు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని, నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మనము ఈ యొక్క టూత్పేస్టులు, క్యాన్సర్ కారకాలైనటువంటి నురగ ఉన్నటువంటి టూత్పేస్ట్లను వాడకపోవడం మంచిదనేటువంటిదే ఈ యొక్క వీడియో యొక్క సందేశం. ఈ వీడియోకి మీరు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.